సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ వయసుకు తగ్గ మైండ్ ఏ విధంగా ఉంటుందో, నీ ఆత్మీయ వయసుకు తగ్గ ఆ యొక్క అభివృద్ధి నీలో సరిసమానంగా రావాలి. అప్పుడే దేవునికి మహిమ, అప్పుడే దేవునికి ఘనత, అప్పుడే దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు, అప్పుడే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. దేవుని బిడ్డలారా, మరి ఆ రీతిగా ఏం కావాలి? గ్రహించగలిగే మనస్సు మనకు ఉండాలి. గ్రహించగలిగేటువంటి మనస్సు మనలోనికి రావాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నీవు గ్రహించాలి, గ్రహించగలగాలి. మనని చూసాం, బాలుడైన సమూయేలు మరి ఏ విధంగా గ్రహించలేని పరిస్థితిలో బాలుడుగా ఉన్నప్పుడు ఆ యొక్క ఏలిని సహాయం కోరుకున్నాడు. మరి మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. అలాగే మరి పౌలు గారు, అనగా సౌలు అనబడినటువంటి పౌలు ఆ దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు, మరి క్రైస్తవులందరినీ హింసించడానికి వెళుతున్నప్పుడు మరి తాను దేవుని చేత పట్టబడ్డాడు. ఆ సమయంలో దేవుని చేత పట్టబడినటువంటి ఆ వ్యక్తి, సౌలా సౌలా నన్ను నేల హింసించుచున్నావంటే ప్రభువా నీవెవడవు అని అన్నప్పుడు, నీవు హింసించుచున్న యేసును అన్న తర్వాత నిజంగా తనను తాను దేవునికి లోబరుచుకున్నాడు, తనను తాను అప్పగించుకున్నాడు. ఆ తర్వాత 3 దినాలు ఆ యొక్క మరి ప్లేస్లో 3 దినాలు అన్నపానాలు లేకుండా ఆ రోజు ఉపవాసం ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క ఆత్మ దర్శనమైంది. ఇదిగో అననీయ వచ్చాడు, వచ్చి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, దినదినము మనము పెరగాలి, దినదినము మన ఆత్మీయ అభివృద్ధి పెరగాలి. అదే పౌలు ఎలా మారిపోయాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. ఆయన ఆత్మీయ అభివృద్ధి అంతకంతకు వర్ధిల్లింది. అంతేకాదు, నేను మంచి పోరాటము పోరాడాను, విశ్వాసము కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించాను అనగలిగాడు. మరి ఈరోజు నీ స్థితి, నీ పరిస్థితి ఎలా ఉంది? గ్రహించగలిగే మనస్సు నీకుందా? దేవుని మాటలు నీవు గ్రహిస్తున్నావా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ మాటలు నా జీవితానికి, నా ఆత్మీయ అభివృద్ధికి తోడ్పాటుగా నేను కూడా దేవునికి సహకరించి ఈ వాక్యానుసారంగా నేను జీవించాలి, ప్రవర్తించాలి అని నిన్ను నీవు అప్పగించుకుంటున్నావా? గ్రహించుటకు సాదృశ్యంగా ఉంది. ఏమిటి? మిడిల్ ఫింగర్. మరి మన జీవితాల్లో ఎజ్రా ఏ విధంగా మరి అందరి ముందు ప్రకటించుటకు తీర్మానం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా వాక్యాన్ని పరిశోధించేటువంటి వారముగా ఉండాలి, గ్రహించగలిగేటువంటి వారుగా ఉండాలి. ఇక చూపుడు వేలు దేనికి సాదృశ్యమో మనం చూద్దాం. ఈరోజు మనము చూపుడు వేలు గురించి ధ్యానం చేసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాలు మనం చూస్తే అక్కడ అద్భుతమైనటువంటి మాటలు వ్రాయబడ్డాయి. చూడండి ఒకసారి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనుము. అంతేకాదు, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవు అని అనిపించుకుంటావు. హృదయం అనే పలక మీద వాటిని మనం ఏం చేయాలి? వ్రాసుకోవాలి. అనగా మనము దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి. హృదయం అనే పలక మీద వ్రాసుకుంటే నిజంగా మన జీవితాల్లో అది కంఠతగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము కంఠత చేసేటువంటి వారముగా ఉండాలి. దేవుని వాక్యాన్ని దినదినము ప్రాక్టీస్ అనగా మరి నేర్చుకునేటువంటి వారుగా ఉండాలి. చిన్నపిల్లలు చూడండి, మరి బట్టి పడతారు. వారి యొక్క చదువులను బట్టి ఆ చదువులను వాళ్ళు కొంచెము కంఠస్థం చేస్తారు, వాటిని కంఠత పడతారు. మన జీవితాల్లో కూడా మరి దేవుని వాక్యాన్ని కంఠత చేసే వారముగా ఉండాలి. మరి ఎన్ని వాక్యాలు నీవు కంఠత చేయగలిగావు? ఈరోజు మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం ఏంటి బ్రదర్ అంటే చెప్పగలిగేటువంటి ప్లేస్లో నువ్వు ఉన్నావా? కీర్తనల గ్రంథం 1 నుండి మరి ఒక్కసారి చెప్పండి బ్రదర్ అంటే చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని వాక్యాన్ని కంఠత చేయాలి. సండే స్కూల్లో పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు, ఇది కంఠత చేయండి, ఇవి కంఠత వాక్యాలు. నీ జీవితంలో కూడా ఎప్పుడైతే కంఠత చేయగలుగుతావో, కంఠస్థం చేయగలుగుతావో, నిజంగా నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకో. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది
మంచివాడవు అనిపించుకుంటావు. అంతేకాదు ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటే అవి దీర్ఘాయువుతో సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని మనకు అనుగ్రహించబడుతుంది. రే దేవుని బిడ్డలారా, మనము మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని కంఠత చేయాలి. ఆఫ్రికా అడవుల్లోకి ఒక మిషనరీ వెళ్ళాడు. ఆ మిషనరీ వెళ్ళినప్పుడు అక్కడ మరి నరమాంస భక్షకులు, ఆ నరమాంస భక్షకులు వాళ్ళలో నుంచి ఒకతను ప్రభువును నమ్మి ప్రభువును విశ్వసించి ఒక మరి ఆ యొక్క సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి ఈ ఆఫ్రికాకు వెళ్ళినటువంటి ఆ యొక్క మిషనరీ వాళ్ళను ఒక్కొక్కరిని మరి అడుగుతూ ఉన్నాడు, మీకు ఏమి వాక్యాలు తెలుసు అని అన్నప్పుడు, అయ్యా నేను మత్తయి సువార్త నేర్చుకున్నానయ్యా, అయ్యా నేను లూకాసు వార్త నేర్చుకున్నానయ్యా, అయ్యా నేను ఇదిగో మార్కు సువార్త నేర్చుకున్నాను, నేను ఇదిగో యోహాను సువార్త నేర్చుకున్నాను. వాళ్ళు చాప్టర్సే కంటతా పట్టారు. ఎందుకు, ఏ విధంగా మీరు ఈ విధంగా చేయగలిగారంటే, అయ్యా మీ మాదిరే ఒకతను మా దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో మేము నరమాంస భక్షకులం, నరులను చూస్తే మేము భక్షించేటువంటి వాళ్ళం. అటువంటి స్థితిలో ఆ దైవజనుడు నిజంగా ఎంత గొప్పవాడు, మమ్మల్ని ఎంతగా ప్రేమించేవాడు, మేమేమి చేసినా ఏమీ అనేవాడు కాదు. నిజంగా ఇతనిలో ఏమిటో ఒక శక్తిని మేము చూడగలిగాం. ఒక దినాన ఆ దైవజనుడు మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు మా వాళ్ళు కొంతమంది ఆయన మీద పడి చంపేసి ఆయనను తినేశారయ్యా. అయినా కూడా ఆయన ఏమాత్రము కూడా మరి నోరు మెదపలేదు. ఆ సమయంలో నిజంగా ఇతనిలో ఏమిటి ఇంత గొప్పతనమని మాలో కొంతమంది చూస్తే నిజంగా ఆయనలో క్రీస్తు ఉన్నాడు అని మేము అర్థం చేసుకున్నాం. ఆ యొక్క క్రీస్తు మాకు కావాలని చెప్పి ఆ రోజు మమ్మల్ని మేము అప్పగించుకున్నాం. ఆ రోజు తీర్మానం చేసుకున్నాం, ఇదిగో మాలో ఈ బైబిల్ని కంఠతా చేయాలి అని. ఆ రోజు నుంచి మేము ఒక్కొక్క చాప్టర్నే కంఠతా చేశామయ్యా అని చెప్పి ఆ మిషనరీకి చెప్పారు. దేవుని బిడ్డారా, మారుమూల ప్రాంతములో నరమాంస భక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళే అంత గొప్పగా బైబిల్ నేర్చుకుంటే మరి నాగరికత కలిగి మంచి చదువు కలిగి మంచి ఉన్నతమైన స్థానములో ఉండి కూడా దేవుని యొక్క వాక్యాన్ని కంఠతా చేయలేకపోతున్నామంటే నువ్వు ఎంతగా అవిధేయత స్థానంలో ఉన్నావో చూడు, ఎంతగా మరి దిగజారిన స్థానంలో ఉన్నావో చూడు. దేవుని వాక్యాన్ని కంఠతా చేయాలి. ఎప్పుడైతే నీవు కంఠతా చేయగలుగుతావో, గమనించండి, ఏదైనా మనకి అవసరమైనటువంటి మాట ఒక పుస్తకం కానీ లేకపోతే ఒక పలక మీద కానీ వ్రాసినట్లయితే మన మైండ్లో చెరిగిపోదు. మనం కూడా మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని మన హృదిలో రాసుకోవాలి, మన మదిలో రాసుకోవాలి, కంఠతా చేయగలగాలి. కంఠతా చేయగలిగినప్పుడే నిజముగా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని చూడగలుగుతావు. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.